తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో ఉన్న సిఫార్సు లేఖలను ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా ఈ విషయాన్ని ఏదైతే తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ గలమిప్పిన మొట్టమొదటి వ్యక్తి అనిరుద్ రెడ్డి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? అందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా తెలంగాణ ఎమ్మెల్యేలకు సిఫారసు లెటర్ కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి కూడా మొన్ననే లెటర్ మా సీఎం గారికి పంపించడం జరిగింది. అందుకే మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్, గతంలో ఉన్నింది 2019 వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర 2021 వరకు కొనసాగింది. తర్వాత రద్దు చేయబడింది. అప్పట్లో నోరు మెదపని టీఆర్ఎస్ నాయకులు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు భక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా తిరుమలలో కూడా మాట్లాడారు. దీనిపైన మీ కామెంట్? 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండే. అప్పటి వరకు సిఫారసు లెటరు అందరికీ ఆమోదం తెలుపుతున్నారు ఇక్కడ. దాని తర్వాత కూడా జగన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోవిడ్ టైం నుండి మళ్ళీ సిఫారసులు ఆపేస్తున్నారు. కానీ అప్పుడు ఉన్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు స్నేహితులు. వాళ్ళు వస్తేనేమో రాజభోగాలు ఇక్కడికి వస్తే రోజా కూడా బిర్యానీ పెట్టింది. కానీ మా టికెట్ల ఆమోదం బంద్ చేస్తే మాత్రము ఆ రోజు కేసీఆర్ కానీ, అప్పుడున్న మినిస్టర్ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఒక్కడు కూడా నోరు మెరపలేదు. వాళ్ళు వస్తే మాత్రం రాజభోగాలు జరిగినాయి, కానీ ఎమ్మెల్యేలకు మాత్రం జరగలేదు, ప్రజలకు కూడా జరగలేదు. కానీ ఈరోజు కావాలని రాజకీయాలు చేస్తున్నారు. మీ సీఎం ఇక్కడ తెలంగాణ భక్తుల కోసం ఒక కళ్యాణ మండపము, అదేవిధంగా ఒక వసతి గృహం నిర్మించాలి, దీనికి కూడా ప్రతిపాదనలు పంపామంటారు. దీని విషయం మీద ఏమన్నా జరుగుతుందా ముందుకు? ఇప్పుడున్న గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ, ఎక్కడన్నా కానీ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పేసి ఒక ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది బిజినెస్లు మా తెలంగాణలో చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణాల కోసం కానీ అయినా కానీ మా తెలంగాణలో కూడా కొన్ని జాగ్రత్త, నా ప్రాంతం చూస్తే కూడా జడ్చర్లలో కూడా టీటీడీకి సంబంధించిన భూమి ఉన్నది. అక్కడ కొంతమంది ఆక్రమించుకుంటే కూడా ఆపినాం మేము. అక్కడ కూడా టీటీడీ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లా కళ్యాణ మండపాలు కడితే దేవుని పేరు మీద పేదవాళ్ళు కూడా అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మొత్తం మీద అయితే అనిరుద్ రెడ్డి గారు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఏదైతే అటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారో అందువల్లనే ఇది వెంటనే ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత లభించింది. దీంతో పాటు ఏదైతే తెలంగాణ భక్తులకు సంబంధించి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తెలంగాణ యొక్క వసతి గృహము, కళ్యాణ మండపాల కోసం కూడా ముందుగా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో అనేక ఖాళీ స్థలాలు టీటీడీకి సంబంధించి ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఏదో ఒక నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు, భక్తులకు అనుకూలంగా ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు. మొత్తం మీద అయితే అనిరుద్ రెడ్డి కృషి ఫలించిందని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా ఏదైతే తెలంగాణ భక్తులకు, తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లేఖల విషయం మీద ఆయన ప్రస్తావించారో ఆ తర్వాత వేగంగా అటు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఈ విషయం మీద ఏదైతే ఉత్తరాలు రాసుకున్నారో ఆ తర్వాత ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు కూడా ఇందుకు పాజిటివ్గా స్పందించడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో 30వ తేదీ ఒక లేఖను ఏదైతే చంద్రబాబు నాయుడు అటు తెలంగాణ ముఖ్యమంత్రికి పంపారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క కోరిక ఇటు తిరుమల భక్తులకు సంబంధించి, తెలంగాణ భక్తులకు సంబంధించి తిరుమలలో సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.